they found something, because this is Revanth Reddy's criminal mindset. This is exactly what he does, and this is exactly what he had done in the Lagacharla case as well. ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారు చేయని తప్పు చేసినట్టుగా, ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి లాయర్ లేకుండా లేనిపోని స్టేట్మెంట్లు రికార్డు చేసి మీడియాలో లీకులు ఇచ్చి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టినారు. కాబట్టి ఈ 2 రోజులు మీడియాలో ఇదంతా పెట్టి మేనేజ్ చేసి ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. నేను మా కార్యకర్తలకు, నాయకులకు, రైతులకు కూడా చేసే విజ్ఞప్తి, ఈ కేసులో ఏమీ లేదు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేది ఏమీ లేదు. మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేది ఏం లేదు. మాకు తెలుసు, ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి 2వ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సంవత్సరికం మీద కూడా పడి, ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అనేదల్లా ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. నిజాన్ని నాకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. నేను చెప్పొచ్చు, లెటర్ రాయొచ్చు, కోర్టులో ఉంది, కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు. నేను తప్పించుకోదలుచుకోలేదు. నేనే తప్పు చేయలేదు, తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను. మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే అంటున్నా ఒకటే ఒక కారణం, వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర. ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో నా పేరు కూడా చెప్పించి నన్ను ఇరికిచ్చే ప్రయత్నం ఏదైతే చేసినరో, ఇక్కడ నేను కూడా పోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి సమ్ డాక్యుమెంట్స్ అండ్ స్టార్ట్ సేయింగ్ దట్ దే ఫౌండ్ సంథింగ్, బికాస్ దిస్ ఇస్ రేవంత్ రెడ్డిస్ క్రిమినల్ మైండ్ సెట్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ డస్, అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హడ్ డన్ ఇన్ ద Lagacharla కేస్ as well. ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారు చేయని తప్పు చేసినట్టుగా, ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా, వాళ్ళకి భయం ఎందుకు? నా పక్కన లాయర్ ఉంటే, లాయర్ ఆయన ఏం చేయలేడు కదా, ఇంటాడు అంతే కదా. మరి దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు రానివ్వట్లేదో, గత అర్ధగంటగా రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం. మా ఇంట్లో మా మామయ్య గారి సంవత్సరికం, 2వ సంవత్సరికం ఉంది. అక్కడ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరి పోలీసు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల్ల ప్రభుత్వం అంటే, దీపావళి దావత్ చేసుకుంటే 150 మంది పోలీసులతో వచ్చి రైడ్ చేస్తారు. కుక్కలను తీసుకొని వచ్చి మరి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్దాలు చెప్తారు, డ్రగ్స్ దొరికినాయని. ఇట్లాంటి నీతిమాలిన మనుషులతో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం పక్కా, లాయర్ లేకుండా నేను పోతే 100% మళ్ళా మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్లు చూస్తారు. కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు, అది ఒప్పుకున్నాడు, అయిపోయింది, అల్లం బెల్లం అని రాస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే, వీళ్లను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా, లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన. ఇక మా లాయర్ని కూడా లోపలికి కొనిస్తలేరు. లిఖితపూర్వకంగా నేనేం చెప్పదలుచుకున్నానో రాసి ఇచ్చిన, అది మా లాయర్ ఇస్తాడంటే కూడా ఆయనను పోనిస్తలేరు. పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో ఏం చేశారు బ్రదర్? ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు కదా. ఆయన తెల్లారి మళ్ళీ పాపం జడ్జి గారు ముంగట మళ్ళీ అఫిడవిట్ సంతకం పెట్టి, జడ్జి గారి సమక్షంలో సంతకం పెట్టి జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది కదా. నేను అనని మాటను అన్నట్టుగా పోలీసు వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా. నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు, ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు, మీడియాలో సర్కస్ జరగద్దు. దాంతోపాటు రైతు భరోసా మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, 15,000 ఇస్తానని చెప్పి 12,000 మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు. కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా, ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా, ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైంపాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, 15,000 ఇస్తానని చెప్పి 12,000 మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు. కొన్ని రోజులేమో అల్లు అర్జున్. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పాటు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చినటువంటి సమయంలో మాత్రం పోలీసులు అడ్డుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కేవలం కేటీఆర్ మాత్రమే అనుమతి ఇస్తాం లోపలికి, ఇంకా మిగతా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అడ్వకేట్ ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్పడం జరిగింది. కానీ ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి కూడా కేటీఆర్ పోలీసులపై కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయం నుంచి నేరుగా కేటీఆర్ తెలంగాణ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటు కేటీఆర్ అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే కావాలని చెప్పి కక్షపూరితంగానే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. దాంతో పాటు కేసులు కూడా నమోదు చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పేసి కూడా
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాదాపు ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు, రైతులు నుంచి ఇటు తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో వ్యతిరేకం ఉన్నటువంటి నేపథ్యంలో అవన్నీ కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి మరికొద్ది నిమిషంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మేము ఏసీబీ అధికారులు పిలిచినప్పటికీ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు లోపలికి అనుమతించలేదు, అటు అడ్వకేట్ ఉంటే ఏమవుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఇటు ఏసీబీ అధికారులకి కేటీఆర్ లేఖ కూడా రావడం జరిగింది. ఈ విధంగా వ్యవహరించడం సరికాదు, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పద్ధతి కూడా కావాలంటే కుట్రపూరితంగానే కేసు నమోదు చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపణలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణ. కాల్డ్ రేవంత్ రెడ్డి. సో అందుకే నేను నా లాయర్ ఉంటే తప్పకుండా నా హక్కులు పరిరక్షించబడతాయి నేను అంటున్నా, కాదు కూడదని వాళ్ళు అంటున్నారు. మరి మా లాయర్ని తీసుకొని పోతాను, ఎందుకంటే లాయర్ ఉంటే భయపడాల్సిన అవసరం అయితే. మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా, తప్పే ఉంది. ఇంకో 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణ. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసినరో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసినరో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం